హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్. ఫస్ట్గా మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనము టెంపుల్కి వెళ్తున్నామండి. శివరాత్రి కదా, శివుని దర్శనం చేసుకుందాము. పదండి వెళ్దాం. శివరాత్రి కదా, అందుకోసం వెళ్తున్నాం టెంపుల్కి. అక్కడేమో సాయంత్రం ఏమో మేళాకి వెళ్తారా? ఎవరు చెప్పారు మేళాకి వెళ్తారు? సాయంత్రం మేళాకి వెళ్తా అని చెప్పారా? అచ్చా, ఓకే. సరే, అయితే ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాము. టెంపుల్కి రమ్మని చెప్పు. టెంపుల్కి రావాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీడీ వ్లాగ్స్. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా శివరాత్రి వ్లాగ్ అనేసి. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే నాగేశ్వర్ జ్యోతిర్లింగ్ అండి. మాకు ద్వారకా నుంచి 12 కిలోమీటర్స్ 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదిగోండి, వెళ్ళే దారిలోనైతే ఇక్కడ పెద్ద సెట్ వేశారు. నేను నైట్ శివనామస్మరణ జరిగిందంట. ఇక్కడ చాలా పెద్దది ఉందండి సెట్ మొత్తం కూడా. ఇంక ఇక్కడ చూడండి, ఆదియోగి స్టాచ్యూ లాగా ఉంది. పక్కనే చిన్న క్లిప్ తీశాను. ఇంక మేమైతే ఇదిగోండి నాగేశ్వరం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది టెంపుల్ వ్యూ చాలా బాగుంది కదండి. నాగేశ్వరం అంటే తెలుసు కదండి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లోని ఇది కూడా ఒకటి అన్నమాట. నాగేశ్వరం అంటే పాములకు అధిపతి అని అర్థం అంట. ఇక్కడ శివుడు పాములకు రాజుగా కొలవబడతాడు. చూసారా, ఈ ఈ విగ్రహం అయితే మొత్తము 80 feet ఉంటుందంటండి. చాలా బాగుంది కదా. ఇంకా ఆ రోజైతే రష్ కొంచెం ఎక్కువగానే ఉందండి. శివరాత్రి కదా, శివరాత్రి రోజు ఈ టెంపుల్ని దర్శించుకోవడం వల్ల సర్పదోషాలు పోతాయి, మానసిక ప్రశాంతత వస్తుందని భక్తుల నమ్మకం అంట. మేము కూడా ఆ రోజైతే వచ్చాము. ఎంతమందికి అదృష్టం ఉంటుందండి. మాకు దగ్గరలో ఉంది కాబట్టి మేము కూడా వచ్చాము. చిన్న వ్లాగ్ అయితే తీశాను. మీరు కూడా శివుని దర్శించుకోండి. ఈ టెంపుల్కి అయితే ఫోన్ కూడా లోపలికి అలో చేస్తారు. మనం వీడియో అయితే తీసుకున్నాము, ఫోన్ అలో చేశారు కాబట్టి. ఇంకా ఇలా లైన్లో వెళ్ళిపోదాము రండి. ఈ సైడ్న అయితే చంటి పిల్లలతో వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫీడింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, అన్ని శివాలయాల్లో కూడా లింగం అనేది తూర్పు వైపుకి కానీ ఉత్తరం వైపుకి కానీ ఉంటుందంటండి. కానీ నాగేశ్వరంలో మాత్రం దక్షిణం వైపుకు ఉంటుంది. దానికి గల కారణం ఏంటి అంటే, నామదేవ్ అనే ఒక భక్తుడు అతని గురువుగారితో కలిసి ఒకసారి నాగేశ్వరం వచ్చినప్పుడు గర్భాలయం ముందు కూర్చొని శివనామస్మరణ చేస్తూ మైమర్చిపోయాడంట. పంతుల్లో వచ్చి అడ్డంగా కూర్చున్నావు, భక్తులకు ఇబ్బంది కలుగుతుంది, లెగు అని గసరగానే ఆయన శివుడు ఏ దిక్కున ఉండడు చెప్పండి, అన్ని దిక్కులా మన శివుడే ఉంటారంట. అయితే వెళ్ళి వెనకన పూజ చేసుకో నువ్వు అనేసి తరిమేశారంట. తరిమేస్తే ఆయన ఏమాత్రం కోపపడకుండా వెనక దిక్కుకు వెళ్ళి కూర్చొని మైమర్చిపోయి శివనామస్మరణ కంటిన్యూ చేస్తున్నారంట. అప్పుడు శివుడు అతని భక్తికి మెచ్చి స్వయంగా లింగం అనేది అతని వైపుకు తిరిగిందంట. అలాగా ఈ టెంపుల్లోనైతే దక్షిణం వైపుకి ఉంటుందండి. అదిగోండి, శివ దర్శనం చేసుకోండి. ఆ లోపలికి వెళ్ళి పూజలు చేయడానికి ప్రత్యేకంగా టికెట్ ఉంటుందండి. మన చేత్తో మనం అభిషేకాలు అయితే చేయొచ్చు అనమాట. ప్రత్యేకంగా టికెట్ ఉంటుంది. ఒక సైడ్న అక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇంక ఇక్కడైతే అద్దాలతోటి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. రీసెంట్గానే, ఇంతకు మునుపు అయితే లేదు, ఇప్పుడైతే స్టార్ట్ చేసినట్లున్నారు. వర్క్ ఇంకా అవుతున్నది అద్దాలతోటి. ఇంకా మా దర్శనం అయిపోయింది. మేమైతే కూర్చున్నాము. కాసేపు కూర్చొని లేచి వెళ్దాం అనేసి కూర్చున్నాము. ఇంకా దర్శనం అయిపోయాక ఇంకా ఈ టెంపుల్కి ఎదురుగా కూడా ఇక్కడ దుర్గాదేవి అమ్మవారిది ఇలాగ మూర్తి విగ్రహం ఉంటుందండి. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఈ సైడ్న అయితే ఇంకా శివరాత్రి కదండి, పూజలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడనే. ఈ చీరలు అయితే అమ్మవారికి చూపించిన చీరలు ఇలాగ సేల్ చేస్తారంట, నచ్చితే తీసుకోవచ్చు. ఇంక ఈ పక్కన అయితే ఇక్కడ ఈ టెంపుల్లోనైతే ప్రత్యేకించి శాంతి పూజలు జరుగుతూ ఉంటాయండి. దానికి సంబంధించి ఇక్కడ ఇదిగోండి కౌంటర్ ఉన్నదనమాట. అభిషేకాలు జరగడానికి కానీ పూజలు జరగడానికి కానీ ఇక్కడ కౌంటర్ ఉంది. ఇక్కడ మీరు ఇదిగోండి లిస్ట్ అయితే ఉంది, ఏ పూజకి ఎంత అవుతుంది అనేసి. పరిహారాలు ఉంటాయి కదండి, దోష పరిహారాలు, అవి చేసుకోవడానికి, సర్పదోషము ఇలాంటివన్నీ, రాహుకేతు శాంతి అవన్నీ చేయడానికి అక్కడ కౌంటర్ ఉంది. ఈరోజు శివరాత్రి కదండి, జనాలు అయితే చాలా ఎక్కువగానే వచ్చారు. ఇంకా ఎక్కడికక్కడ ప్రసాదాలు కూడా పంచుతున్నారు. ఇది అన్నదానంకి అండి.
ఈ సైడ్న అయితే ఇది కూడా కొత్తగా ఏర్పాటు చేశారండి, ఫౌంటైన్ లాగా, వాటర్ ఫౌంటైన్ లాగా. ఇంక ఈ పక్కన అయితే పూజలు జరుగుతున్నాయండి, రుద్రాభిషేకం జరుగుతుంది. ఇక్కడైతే పంతులు చాలామంది ఉన్నారు. ఇంక ఇక్కడ అంతా కూడా ఇదిగోండి అన్నదానం జరుగుతుంది అనమాట. పూజలు చేసుకొని అన్నదానం చేసే వాళ్ళు అన్నదానాలు చేస్తున్నారు, ప్రసాదాలు పంచేవాళ్ళు ప్రసాదాలు పంచుతున్నారు. ఇదిగోండి ఇక్కడైతే ప్రసాదం పంచారు, మేము కూడా తీసుకున్నాము. చిప్స్ ఇంకా కోవా పెట్టారండి, అది కూడా చిప్స్ కూడా కొంచెం స్వీట్గా ఉన్నాయి. కొంచెం ఏదో తిన్నాము, తినేసి ఇంకా ముందుకైతే అన్నదానం పెడుతున్నారు కదా, ఏంటి చూద్దామని వెళ్ళాము. కానీ నార్త్ కదండి, మనమైతే తినలేము, అందుకే ఇంకా వేస్ట్ చేయకూడదు కాబట్టి మేమైతే తీసుకోలేదు. బనానా ఇస్తే తీసుకొని వచ్చేసామన్నమాట. ఇంక ఈ పక్కనైతే ప్రసాదం కౌంటర్ ఉంది, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. రకరకాల కోవాలు లడ్డూలు అయితే ఉన్నాయి ప్రసాదాల కింద. ఇంక మేమైతే ఒక లడ్డు డబ్బా తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంక ఇలా బయటికి రాగానే ఇక్కడైతే ఇది శనీశ్వరుడి ఆలయం అండి, శనీశ్వరుడి టెంపుల్ ఉంటుంది. కావాల్సిన పూజా సామాగ్రి అయితే ఇలా ఉంది, శనీశ్వరుడికి సంబంధించిన పూజా సామాగ్రి. ఇదిగోండి శనీశ్వరుడి విగ్రహము, దండం పెట్టుకోండి. ఆ పక్కనే ఇదిగోండి నవనాగులు అనమాట. చెప్పాను కదా ఇక్కడ టెంపుల్ ఈ ప్రత్యేకంగా పాములకి అధిపతి అనేసి, అందుకే నవనాగులు ఉన్నాయి. ఇక్కడ హోమం కూడా జరుగుతుందండి. ఇదిగోండి స్టాచ్యూ బ్యాక్ సైడ్ నుంచి. ఇంకా మా దర్శనం అయిపోయింది, మేమైతే స్టార్ట్ వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇగోండి ఇక్కడ కూడా మళ్ళీ బనానాలు పంచితే తీసుకున్నాను పిల్లలకి. ఇంకా 1 o'clock అవుతుంది, ఆకలి వేస్తున్నాయి. ఇంకా అయితే ఇంటికైతే వెళ్ళిపోదాము, మా దర్శనం అయిపోయింది కదా. మా వాడే అండికి చూడండి ఎలాగైపోయాడో. స్టార్ట్ అయిపోతున్నామండి. ఇంకా వెళ్ళే దారిలోని టెంపుల్ పక్కనే ఇది నాగేశ్వర్ వన్ అనమాట. మేము ఒకసారి పిక్నిక్ వచ్చాము ఇక్కడికి, చాలా బాగుంటుందండి. ఇంకా వెళ్తున్న దారిలోనే ఇదిగోండి పక్షులు అయితే కనిపించాయి, వ్యూ అయితే చాలా బాగుంది. దగ్గర నుంచి వెళ్దాం అనేసి సైడ్ రోడ్లోంచి అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట. కానీ మేము అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకునేసరికి వాళ్ళకి ఎవరో హింట్ ఇచ్చినట్లు అవేమైనా ఉంటాయి ఏంటండి, పక్షులు కదా. ఇంకా మమ్మల్ని చూసి ఎవరో వస్తున్నారు అనుకుని ఇదిగోండి చూడండి ఎలా ఎగిరిపోయో. సౌండ్ అయితే మామూలుగా చేయలేదు, ఎగిరిపోయి అన్నీ కూడా ఎవరో వస్తున్నారు అని చెప్పినట్లు ఎలాగ ఎగిరిపోతున్నాయి చూడాలి. ఓ మై గాడ్, మేము ఇంకా దగ్గరికి వెళ్ళక మునిపే అన్నీ ఎగిరిపోయి. అన్నీనా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినానా? పైకి వెళ్ళిపోయి. ఇంక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఇంటికి వచ్చేసాక రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే బట్కేశ్వర్ ఉంది కదండి, మీరు ఒకసారి లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు, ఇంతకు మునుపు వీడియోస్లోని. అక్కడైతే మేళా పెడతారంట, ఆ మేళాకైతే వెళ్తున్నాం అనమాట. చాలా బాగా చేస్తారంటండి ఇక్కడ కూడా. మొత్తం ద్వారకా అంతా ఇక్కడే ఉన్నట్లుంది. ఈ రెస్ట్ చూస్తుంటే చూడండి ఎంత హడావుడిగా ఉందో. జనరల్గా ఇందులోకి కార్స్ అవి అలో చేస్తారు, ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంది. మరి కార్స్ అయ్యి అలో లేనట్లుంది, ఓన్లీ బైక్స్ మాత్రమే అలో చేస్తున్నారు. చాలా రష్ ఉందండి, అసలు ఇక్కడ ఇన్ని వెహికల్స్ ఎప్పుడు చూడలేదు. ఈ బండి చూడండి భలే ఉంది కదా, ఇక్కడ ఎక్కువ ఉంటాయండి ఇవి ఆటోల్లాగే. బైక్ వచ్చి బ్యాక్ సైడ్ అలాగా. బస్సుల్లో మరీ వచ్చేసారు, ఎక్కడి నుంచి వచ్చారో ఏమో చూడడానికి కావాలా. ఇంకా సన్సెట్ కూడా ఇప్పుడే అవుతుంది కదా, సన్సెట్ చూడడానికి టూరిస్టులు ఒక పక్క, శివరాత్రి మేళాకి ఊర్లో వాళ్ళు ఒక పక్క. రష్ అయితే ఇంకా హడావిడిగా ఉన్నింది. సన్సెట్ అవ్వబోతుంది, చూడండి ఎంత బాగుందో కదా వ్యూ. ఈసారి మార్నింగ్ నుంచి అయితే ఈ మేళా జరుగుతుందండి. మేమైతే ఈవినింగ్ వచ్చాము, మార్నింగ్ నాగేశ్వరం వెళ్ళాం కదా, ఈవినింగ్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మేళా చూద్దామనేసి మేము ఈవినింగ్ వచ్చాము. ఇదిగోండి చూడండి పిల్లల కోసం అయితే మంచిగా బొమ్మలు అవి అరేంజ్ చేశారు. రష్ అయితే మామూలుగా లేదు, ఇంకా హడావిడిలోని ఎలా వెళ్తామో ఏమో. పిల్లల చేతులు జాగ్రత్తగా పట్టుకోవాలి, చాలా ఎక్కువ మంది జనం ఉన్నారనమాట. ఇంకా మా ఆయన అయితే బైక్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళారు, మేమైతే ఇక్కడ నుంచున్నాము. బీచ్ దగ్గర కదండి, చలి వేస్తుంది, మంచిగా స్వెటర్లు క్యాప్లు అన్నీ వేసేసాము. ఇవ్వండి చూడండి సైడ్న అయితే ఇంకా మొత్తం ద్వారకాలో ఉండే చిన్న చిన్న షాపులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడే పెట్టారు. సేల్స్ ఎక్కువ ఉంటాయి కదా, మరి ఈరోజు ఊరంతా ఇక్కడే వస్తుంది కాబట్టి బొమ్మలు ఇవి అవినా మీరు కూడా చూడండి. దర్శనం చేసుకుందాం ఫస్ట్ అయితే. చూడండి జనము ఇంతకు ముందు వీడియోలో చూసుంటారు ఇదంతా ఎంత ఖాళీగా ఉండేదో. ఈరోజు మాత్రం హెవీ రష్ ఉన్నది, దర్శనంకి కూడా టైం పట్టేలాగే ఉన్నది. దర్శనం చేసుకొని వచ్చి సైడ్న మళ్ళీ మేళా ఉంది కదా, మేళాలోకి అయితే వెళ్దాము పదండి, దర్శనం చేసుకుందాము.
ఇంకా వెళ్ళే దారిలో అయితే చూడండి ఇది కనిపించింది, బెల్లం గోరింటాకు. మనం చిన్నప్పుడు చేసేవారు కదా, అచ్చులు పెడతారు అలాగా. ఇంక ఇక్కడైతే టాటూలు వేస్తున్నారు, జైంట్ వీల్ ఉంది. దానిలోకి కూడా వెళ్దాం. మా అమ్మాయి అయితే ఫస్ట్ వెళ్దాం అనేసి గోల పెడుతుంది. ఫస్ట్ అయితే ఇదిగో అమ్మ దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి లైన్లోకి వచ్చాము. సపరేట్ లైన్ ఉండింది, లేడీస్ స్క్వేర్గా జెంట్స్ స్క్వేర్గాన. 2-3 నిమిషాల్లో అయిపోయే దర్శనము. ఈరోజు శివరాత్రి సందర్భంగా మాకు ఒక పావు గంట సేపు అయితే పట్టింది. అంతమంది ఉన్నారనమాట, హెవీ రష్ ఉన్నది. ఇంకా మా దర్శనం అయితే అయిపోయిందండి. బయట కాసేపు కూర్చొని ఇంకా మేళాలోకి వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. 7 దాటేసింది కదా, లైటింగ్ పెట్టారు చూడండి, భలే ఉంది కదా. ఇంకా మేళాలోకి వెళ్దామని వచ్చామండి. ఎంత రష్గా ఉంది, జనాల్లో ఏం చూస్తామో ఏమో. ఇంకా మంచిగా వేడి పకోడీలు వేసేస్తున్నట్లున్నారు, శనగపిండి వాసన వస్తుంది. స్నాక్స్ అండి ఫుల్గాన, ఇవన్నీ కూడా నింబు పానీ ఇంకా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఫ్రూట్ సలాడ్ ఇవి అవిను. ఇంకేమైనా కొనుక్కుందాం అనేసి మేము అలాగే వెళ్ళాము. ఇక్కడైతే కీ చైన్స్ చేస్తున్నారండి, కీ చైన్ మేకింగ్ ఉంటుంది కదా, అది సరదాగా చూసాము. మనం కూడా రాయిద్దాము, కీ చైన్ చేస్తారు. మన సైడ్ అయితే చేశారండి, ఒకసారి మేము చేయించాము. కానీ ఇక్కడైతే మిషన్ ఉన్నదండి, వాళ్ళైతే చేత్తో రాయలేదు. లాస్ట్ టైం మేము రాయించినప్పుడు అయితే అతను చేత్తో చాలా బాగా రాశారు. ఇదిగోండి ధ్రువదానని రాయిపించి మిషన్లో పెట్టేశారు. మరి ఇంకా అతను దేని మీదైనా రాసి మరి చేశారో ఏమో, మరి మిషన్లో అయితే ఇగోండి ఇలా వచ్చింది. చాలా బాగుంది కదండి. ఇది 80 రూపీస్ అంట, ఒక నేమ్ అయితే 50 రూపీస్ అంట. ఇంక ఈ సైడ్ని వస్తే మా ధాన్యమ్మ ట్రైన్ ఎక్కుతా అన్నది, అది ఎక్కమన్నాము. సరదాగా ఉంటుందమ్మా అది ఎక్కంటే, లేదు తమ్ముడు నేను కలిసి ట్రైన్ ఎక్కుతామంది. సరే అనేసి ఇద్దరిని కలిపి కూర్చోబెట్టాము. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశాడో మా చిన్నోడైతే. బాగా నచ్చింది ఆ లైటింగ్, ట్రైన్ అది. మేమైతే భయపడతాడేమో అనుకున్నాం కానీ భయపడలేదు, బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా హాయ్ అయితే చెప్తున్నాడు, రైడ్ స్టార్ట్ అవుతుంది కదా, మంచి హుషారుగా ఉన్నాడు. ట్రైన్ ఇంకా వెళ్ళలేదనేసి చూడండి ఒక 2-3 రౌండ్లు వేశారు. మనిషికి 50 రూపాయలు. చిన్నోడికైతే ఏం లేదండి, 50 రూపీసే. బాబుకి తీసుకోలేదు టికెట్. పక్క జైంట్ వీల్లో హడావిడి మామూలుగా లేదు, గోల్ చేస్తున్నారు పైకెక్కి తిరిగిన వాళ్ళు. ఇంకా ట్రైన్ అయితే రైడ్ అయిపోయింది. కానీ మా వాడు దిగడానికి చూడండి ఎలా ఏడ్చాడో. దిగడంట, వాడికి బాగా నచ్చింది. ఇంక అందులోనే ఉంటాననేసి ఏడుపు. ఇంకా చాలమ్మ దిగు అంటే అస్సలు రాననేసి చూడండి ఆగిపోయింది అనేసి ఎలాగో వెళ్ళటం లేదేంటి, నాన్న ఎందుకు వచ్చారు. ఇంకా రావడానికైతే ఇష్టపడలేదండి, ఏడుస్తున్నాడు ట్రైన్ ఆగిపోయింది అనేసి. ఇంకా బలవంతంగా తీసాము, వేరే ఏదైనా ఎక్కిస్తానులే పదా అనేసి. అయినా ఏడుపు ఆపలేదు, కూర్చుంటాడంట ట్రైన్లోనే. ఇంకాస్త ముందుకెళ్ళేసరికి ఏడుపు ఆపాడనమాట. చూడండి ఎలాగేడుస్తున్నాడో. చూసారా ఏమంటారండి దీన్ని, మేమైతే కొలంబస్ అనేవాళ్ళము, ఉయ్యాలన్నమాట. ఇది అయితే ఒక్కసారి ఎక్కాను అంతే. ఇంక ఇది కూడా మేము అస్సాంలో ఉన్నప్పుడు ఎక్కామండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇంక ఇది తెలుసు కదండి డిస్కో డ్యాన్స్. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. వైజాగ్లో మేము ఒకసారి ఎక్కినప్పుడు మాతో పాటు కూర్చున్న ఒక ఆయన అయితే పడిపోయారనమాట. నాకు అప్పటి నుంచి చాలా భయము. ఇంక ఈ పక్కన అయితే ఇదిగోండి గుజరాత్ ట్రెడిషనల్ డ్రెస్లు అయితే ఉన్నాయి. 700-800 చెప్తున్నారు. ఇంక ఇక్కడ అల్యూమినియం కళాయిలు, రోటీ ప్యాన్లు అవి ఉన్నాయి. ఇంకా వీళ్ళకైతే ఇదిగోండి రాజావారికి ఒక కళ్ళద్దాలు, రాణివారికి ఒక కళ్ళద్దాలు కొన్నాము. ఖుషి అయిపోయారు. ఇంకా మేళాకి వచ్చాక ఏదో ఒకటి కొనాలి, ఎన్ని బొమ్మలు చూసాక అవన్నీ కాదని మొత్తానికి అయితే కొన్నాము. ఏవో పనికొచ్చేవి అయితే ఉండాలి కదా. ఇంకా మేళాలో కొన్న బొమ్మలు ఏంటంటే మేళాలోనే పనిచేస్తాయి, కానీ మరి తప్పదు, పిల్లల కోసం అయితే కొనాల్సిందే. ఇక్కడ చూడండి చిన్న మంచాలు, చిన్న లారీలు అయితే ఉన్నాయి, భలే ముద్దుగా ఉన్నాయి. ఇంక ఇవన్నీ చూసుకొని అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. 8:30 అవుతుంది. ఇంటికి వెళ్ళి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ చేయాలి. ఈ విధంగా అయితే జరిగిందండి మా శివరాత్రి. తెల్లవారి నాగేశ్వరం జ్యోతిర్లింగం దర్శనము, ఈవినింగ్ ఇక్కడ బట్కేశ్వర్లోని మేళా చూసాము. మీరు కూడా చూసారు కదండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోస్ కోసం. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.